సంగారెడ్డి జిల్లాలో కూతురుని ప్రేమిస్తున్నాడని యువకుడిని తండ్రి హత్య చేశాడు. 5 రోజుల తరువాత యువకుడు దశరథ్ మృతదేహం లభ్యమైంది. బ్రేకింగ్ న్యూస్ మనకంతోంది. నిజాంపేట మండలం ఈదుల తండా శివారు అటవీ ప్రాంతంలో దశరథ్ శవాన్ని ముక్కలుగా నరికి పడేసి నిప్పు పెట్టాడు నిందితుడు గోపాల్. ఇవాళ పోలీసులకు ఒక దగ్గర కాలు చెయ్యి లభ్యమయ్యాయి. కొండ పక్కన పూర్తిగా కాలిపోయి ఉన్న మృతదేహం లభ్యమైంది. హత్య తరువాత నిన్న పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు నిందితుడు గోపాల్. తన కూతురుతో అతను చనువుగా ఉంటున్నాడనే కోపంతోనే గోపాల్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తెలిసింది. మృతదేహాన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివతేజ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శివతేజ, సో నారాయణఖేడ్లో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే తన కూతురితో ఒక వ్యక్తి సన్నిహితంగా ఉంటున్నాడు అంటూ గత కొద్ది రోజులుగా ఉంటున్నాడు అంటూ ఒక అమ్మాయి తండ్రి దశరథ్ అనేటటువంటి వ్యక్తిని హత్య చేయడం జరిగింది. అతి కిరాతకంగా అతన్ని హత్య చేసి నిప్పంటించి పోలీస్ స్టేషన్ లో కూడా లొంగిపోవడం జరిగింది. అయితే దశరథ్ అనేటటువంటి వ్యక్తి ఏదైతే గోపాల్ అనేటటువంటి కూతురు వెంట పడుతున్నాడు, సన్నిహితంగా ఉంటున్నాడు అనే నేపథ్యంలో చాలాసార్లు గొడవల నేపథ్యంలోనే అతను గత 5 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఈ దశరథ్ ను చంపేయడం జరిగింది. చంపేసిన తర్వాత నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం జరిగింది. లొంగిపోయి దశరథ్ను నేనే హత్య చేశానంటూ కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. పోలీసులు ఈ నేపథ్యంలోనే విచారణ ప్రారంభించారు. విచారణ ప్రారంభించి ఏదైతే చనిపోయినటువంటి దశరథ్ మృతదేహం కోసం నిన్న మొత్తం కూడా వేటాడడం జరిగింది. కానీ దశరథ్ మృతదేహం మాత్రం లభించలేదు. అయితే ఈ రోజు మళ్ళీ ఏదైతే అక్కడే ఉన్నటువంటి ఈదుల తాండా శివారుల్లో దశరథ్ సంబంధించినటువంటి మృతదేహం లభ్యమైంది. అతన్ని పూర్తిగా పెట్రోల్ తో కాల్ చేసినటువంటి డెడ్ బాడీ ఒకటి ఆచూకీ లభ్యమైంది. దీని నేపథ్యంలోనే అతన్ని తీసుకురావడం జరిగింది. అతనికి పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఏదైతే నిన్న హత్య చేశానంటూ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినటువంటి గోపాల్ కూడా కొంత సైకోలాగా వ్యవహరిస్తున్నట్టు కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇతని మేఘ్యా నాయక్ తండా అమ్మాయి కూడా 9వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి వెంట ఈ దశరథ్ తిరుగుతున్నాడంటూ తెలిసింది. అయితే దశరథ్ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే గణపతి షుగర్ ఫ్యాక్టరీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గత 4 రోజులుగా దశరథ్ కనిపించకపోవడంతో ఆ కుటుంబ సభ్యులంతా కూడా సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే దశరథ్ కనిపించడం లేదు అనే నేపథ్యంలో ఒక మిస్సింగ్ కేసును అయితే నమోదు చేశారు పోలీసులు. నమోదు చేసిన అనంతరం దాదాపు 5 రోజులు అవుతుంది ఆ మిస్సింగ్ కేసు నమోదయ్యి. నిన్న ఏదైతే గోపాల్ అతన్ని హత్య చేశానంటూ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నేపథ్యంలో ఆ దశరథ్ సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా నారాయణఖేడ్ టౌన్ లో పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేయడం జరిగింది. దశరథ్ ఎక్కడున్నాడు, దశరథ్ మాకు చూపించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిన్న గోపాల్ తోటి ఆ సంఘటన స్థలానికి చేరుకోవడం, అక్కడే ఉన్నటువంటి దశరథ్ మృతదేహాన్ని గుర్తించిన తర్వాత ప్రస్తుతానికైతే గోపాల్ పోలీసులు అదుపులో ఉన్నాడు. ఈ పూర్తి వివరాలు కూడా పోలీసులు మరికొద్ది సేపట్లోనే వివరించే అవకాశం ఉంది. రైట్ శివతేజ, థ్యాంక్ యూ.